ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ పండగని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రికెటర్ అవ్వాలని చెప్పి చాలా మందికి డ్రీమ్ అయితే ఉంటుంది. అయితే దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. సో గైస్, ఈ వీడియోలో మనం అసలు క్రికెటర్ అవ్వాలంటే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. బేసిక్ థింగ్స్. వీటిలో ఫస్ట్ వచ్చేసి ప్యాషన్ టువర్డ్స్ గేమ్. చాలా మంది క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని ప్యాషన్ అనుకుంటూ ఉంటారు, కానీ ఆ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. మీకు గనక క్రికెట్ ఇష్టం అయితే డైలీ మ్యాచెస్ ని చూస్తారు అండ్ ఇంకా డైలీ మ్యాచెస్ ని ఆడతారు. ఇది డైలీ మీ లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే. బట్ ప్యాషన్ అంటే మాత్రం అలా ఉండదు. క్రికెట్ ఒక్కటే డైలీ లైఫ్ లో ఉంటుంది. ప్రతి సెకండ్ గేమ్ గురించి ఆలోచిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రికెట్ మీద నిజంగా ప్యాషన్ ఉన్న వాళ్ళు క్రికెట్ వల్ల వచ్చే లాభం గురించి ఆలోచించరు. బ్రతకడానికి ఆక్సిజన్ ఎలాగో క్రికెట్ ని కూడా అలాగే ఫీల్ అవుతారు. సో డబ్బు సంపాదించడం కోసమో, పేరు సంపాదించడం కోసమో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరుగుతారనో క్రికెట్ ని మాత్రం కెరియర్ గా చూసుకోవద్దు. అండ్ ఇంకా చాలా మంది క్రికెట్ ఆడితే మనకు ఒక రేంజ్ ఉంటుంది, ఫాలోవర్స్ పెరుగుతారనే భ్రమతో క్రికెట్ ఆడదాం అనుకుంటారు. బట్ నిజంగా అలా అనుకునే వాళ్ళు మాత్రం ఎప్పటికీ క్రికెటర్ అవ్వలేరు. సో ఏదో నేమ్ వస్తుందనో ఫేమ్ వస్తుందనో ఆట మీద ఇష్టాన్ని పెంచుకోవడం కంటే మన మనసుకు నచ్చినప్పుడే క్రికెట్ ని కెరియర్ గా ఎంచుకోండి. సో మీరు క్రికెట్ ఆడటం వల్ల గొప్ప వాళ్ళు కావాలి కానీ గొప్ప వాళ్ళను అవుతామని క్రికెట్ ని ఎంచుకోవద్దు. నెంబర్ 2, నో ద గేమ్. క్రికెటర్ అవ్వాలంటే మీరు ముందుగా ఆట గురించి పూర్తిగా తెలుసుకోవాలి. క్రికెట్ లో వాడే టర్మ్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ప్రాసెస్ అంతా ఒక్క రోజులో అయ్యేది కాదు. మీరు డైలీ గేమ్ ని ప్రాక్టీస్ చేస్తూనే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అండ్ ఇంకా మీరు టీవీలో మ్యాచెస్ చూస్తున్నప్పుడు కామెంటరీని బాగా వింటే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఈ జనరేషన్ లో తెలుగు కామెంటరీ కూడా సరిగ్గా వింటే చాలు నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. సో క్రికెట్ గురించి ఎప్పుడు నాలెడ్జ్ పెంచుకోవాలంటే మీరు ఆసక్తిగా ఉండాలి. చాలా మంది నాకు క్రికెట్ గురించి అన్ని తెలుసు అని అనుకుంటారు, కానీ ఎప్పుడు అలా అనుకోవద్దు. ఎందుకంటే మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. నెంబర్ 3, స్టార్టింగ్ ఏజ్. క్రికెట్ ఆడటం అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో ఈ డౌట్ అయితే అందరికి ఉంటుంది. 8 years నుంచి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేస్తే మీరు ప్లేయర్ గా మారటానికి అవకాశం ఉంటుంది. 6 years కి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. కానీ ఇలా చేయడం అందరికి పాసిబుల్ అయితే కాదు. ఎవరైతే తమ పిల్లల్ని క్రికెటర్ గా చేయాలని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారు, అందుకే ఈ వీడియో చూస్తున్నారు. ఒకవేళ మీరు అవ్వలేకపోయారు కానీ ఫ్యూచర్ లో మీ కొడుకుని క్రికెటర్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. సో అప్పుడు మీ కొడుకుని చిన్న వయసు నుండే క్రికెట్ మీద ఇష్టం పెంచేలా చేయగలుగుతారు. ఒకవేళ ఇది పాసిబుల్ అవ్వకపోతే 12 ఏళ్ల వయసులో అయినా క్రికెట్ ని ఆడిస్తారు. ఎందుకంటే ఆ ఏజ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అండ్ ఇంకా డిస్ట్రాక్షన్స్ ఏమీ ఉండవు. అదే ఏజ్ పెరిగాక క్రికెట్ ఆడటం స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలేజ్ డేస్ నుంచి స్టార్ట్ చేసి నేను క్రికెటర్ అవుతాను అనుకుంటే 99% ఫెయిల్ అవుతారు. కాబట్టి వీలైనంత తక్కువ ఏజ్ లో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసి 15 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెట్ రావాలి. నెంబర్ 4, ఫిట్నెస్. క్రికెట్ ఆడాలంటే ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉండాలి. అలా అవ్వాలంటే మీరు చిన్నప్పటి నుండే ఒక రాకెట్ లాగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు రోజు రన్నింగ్ అండ్ ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి. అంతేకాకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ డైట్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఇంకా మీ స్టామినా కూడా చాలా బాగుండాలి. ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ అనేది క్రమ పద్ధతిలో ఉండాలి. మీరు జిమ్ కు వెళ్లి కష్టపడి కండలు పెంచాల్సిన అవసరం లేదు. ఫిట్ గా ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ రావడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రాసెస్ టు బికమ్ ఏ క్రికెటర్. నెంబర్ 1, జాయిన్ ఇన్ ఏ క్రికెట్ అకాడమీ. ఢిల్లీలో క్రికెట్ ఆడితే ఇంటర్నేషనల్ క్రికెట్ రావడం అసాధ్యం. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియాలో కాంపిటీషన్ చాలా బాగా ఉంది. చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా చాలు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. సో మీరు టెక్నికల్ గా చాలా మంచి ప్లేయర్ అవ్వాలంటే కంపల్సరీగా ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారాలి. మీరు అలా అవ్వాలంటే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు హైయర్ స్టడీస్ చదువుతున్నప్పుడే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితే మంచిది. అండ్ ఇంకా లేట్ గా జాయిన్ అవ్వచ్చు కానీ ఎక్కువగా జూనియర్ క్రికెట్ ఆడలేరు. అలా ఆడలేకపోతే మీ స్టేట్ టీమ్ లో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. నెంబర్ 2, చూజ్ ఏ గుడ్ అకాడమీ అండ్ కోచ్. మీరు క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యే ముందు బాగా రీసెర్చ్ చేయాలి. అండ్ అలాగే ఏ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు వెళ్లే అవకాశం ఉంటుందని ముందుగా తెలుసుకోవాలి. అండ్ ఇంకా మీరు మన ఏపీ అండ్ తెలంగాణ నుండి మన ఇండియాకి సెలెక్ట్ అయిన తెలుగు క్రికెటర్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళ కోచ్ ఎవరు, వాళ్ళు క్రికెట్ రావడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారని మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సిటీలో ఉన్న వాళ్ళకి ఇది ఈజీ అయినా కానీ పల్లెటూరు నుండి క్రికెట్ రావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా
చాలా కష్టం అవుతుంది. సో అలాంటి టైంలో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వడం మంచిది. లేదా ఒక మంచి క్రికెట్ అకాడమీ దగ్గర ఉన్న స్కూల్లో జాయిన్ అయితే రోజు అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఒక క్రికెట్ అకాడమీలో మంత్లీ ఫీజు వచ్చేసి 3,000 నుండి 20,000 వరకు ఉంటుంది. ఇది అకాడమీ యొక్క ఫెసిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 3,000 కంటే తక్కువ ఫీజు తీసుకునే అకాడమీస్ కూడా ఉంటాయి, కానీ ట్రైనింగ్ అయితే సరిగ్గా ఉండదు. అండ్ ఇంకా హై రేంజ్ ఫెసిలిటీస్ తో మంత్లీ 20,000 కన్నా ఎక్కువ తీసుకునే అకాడమీస్ కూడా ఉంటాయి. సో మీ బడ్జెట్ కి తగ్గట్టుగా ఒక మంచి అకాడమీని చూస్ చేసుకోండి. నెంబర్ 3, ప్లే ద లోకల్ టోర్నమెంట్స్ అండ్ క్లబ్ క్రికెట్స్. క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మీరు స్లోగా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు నేర్చుకున్న స్కిల్స్ ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్కువగా టోర్నమెంట్స్ ఆడాలి. అండ్ ఇంకా మీ స్కూల్ లేదా కాలేజ్ టీం నుండి పెద్ద టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి. లేదా మీరు జాయిన్ అయిన అకాడమీకి ఒక క్లబ్ టీం ఉంటుంది, సో ఆ టీమ్ లో అయినా పార్టిసిపేట్ చేయండి. అండ్ అలాగే మీరు గేమ్ ఆడినప్పుడు లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ప్లేయింగ్ స్టైల్ మానిటర్ చేయడానికి మీరు వీడియోస్ ని తీయాలి. అప్పుడే మీ బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో గానీ ఉన్న తప్పులు తెలుస్తాయి. నిజానికి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా ప్లేయర్స్ యొక్క వీడియోస్ చూసే వాళ్ళ వీక్నెసెస్ ని అపోనెంట్ టీం వాళ్ళు కనిపెడతారు. సో మీ కోచ్ చెప్పేదాంతో పాటు మీరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మానిటరింగ్ తో మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ కోచ్ మాత్రం ఓన్లీ గేమ్ నేర్పించడానికే, సెలక్షన్స్ లో వాళ్ళు ఏ హెల్ప్ చేయరు. సో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే మీరు ఓన్ గా కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూసే ముందు ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నెంబర్ 4, డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్. మీరు మీ స్కూల్స్ లో, కాలేజెస్ లో అండ్ అలాగే లోకల్ టోర్నమెంట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తే మీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సెలక్షన్ ట్రయల్స్ కి పిలుస్తారు. మీరు ఆ ట్రయల్స్ లో బాగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ టీమ్ లోకి సెలెక్ట్ చేస్తారు. ఒక్కోసారి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కి సంబంధించిన సెలక్షన్ కమిటీ మీ పర్ఫార్మెన్స్ టాప్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా టీమ్ లోకి తీసుకుంటారు. సో మీరు స్టేట్ లెవెల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేస్తారు. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ టీమ్స్ లోకి వెళ్లి టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేస్తే క్రికెట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఇలా డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ లో ఆడే ప్లేయర్స్ యొక్క టాలెంట్ ని గుర్తించి వాళ్ళ ఫ్రాంచైజెస్ తరపున ఓన్ చేసుకుంటారు. అలాగే మీ స్టేట్ లో జరిగే T20 లీగ్స్ లో అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తెలంగాణ అయితే తెలంగాణ ప్రీమియర్ లీగ్ లాంటి మ్యాచెస్ లో ఆడటానికి ఆ ఫ్రాంచైజెస్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాయి. ఈవెన్ MS ధోని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ అనేది ఒక ప్లేయర్ లైఫ్ లో ఇంపార్టెంట్ పార్ట్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంత తొందరగా క్రికెటర్ అవుతారు. అయితే జూనియర్ క్రికెటర్స్ అండర్ 13, అండర్ 15, అండర్ 19 కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. సో 19 ఇయర్స్ దాటితే వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ లో సెలెక్ట్ అవడం చాలా కష్టం. నెంబర్ 5, స్టేట్ లెవెల్ క్రికెట్. డిస్ట్రిక్ట్ లెవెల్లో గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని స్టేట్ అసోసియేషన్ కమిటీ డైరెక్ట్ గా స్టేట్ టీమ్ లోకి సెలెక్ట్ చేస్తారు. అలాగే ఒక్కోసారి ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ కూడా పెడతారు. సో ఆ ట్రయల్స్ లో కూడా పాస్ అయితే స్టేట్ అసోసియేషన్ లో మీరు ఒక మెంబర్ గా మారతారు. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో జరిగే అండర్ 19, అండర్ 23 టోర్నమెంట్స్ లో అలాగే కొన్ని డివిజనల్ టోర్నమెంట్స్ లో ఆడిస్తారు. స్టేట్ లెవెల్లో క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాక మీకు ఒక మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు 17 to 18 ఇయర్స్ లోపు ఉంటే స్టేట్ క్రికెట్ ఆడటానికి సెలెక్ట్ అయితే మీరు అండర్ 19 కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు స్టేట్ బేసిక్ లెవెల్లో బాగా పర్ఫామ్ చేస్తే మీ స్టేట్ టీం తరపున ఫస్ట్ టైం అండ్ నెక్స్ట్ టైం కూడా క్రికెట్ ఆడటానికి ఛాన్స్ ఇస్తారు. అంటే రంజిత్ ట్రోఫీ, సైనాస్ కాళీ ట్రోఫీ అండ్ ఇంకా హిరానీ కప్ ఇలా చాలా ఫేమస్ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు మీ స్టేట్ టీం తరపున ఇలా నేషనల్ అవార్డ్ టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేస్తే మీ పేరు ప్రొఫెషనల్ క్రికెటర్స్ లిస్ట్ లో చేరుతుంది. అలాగే వికీపీడియాలో మీకంటూ ఒక పేజ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి స్టేట్ ప్లేయర్ అయ్యే వరకు మీరు చాలా కష్టపడాలి. ఆ తర్వాత మీ క్రికెట్ కెరియర్ కి ఎటువంటి అడ్డంకి ఉండదు. ఈవెన్ మీరు డైరెక్ట్ గా IPL కోసం BCCI కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వన్స్ ఫ్రాంచైజెస్ మిమ్మల్ని కొన్నారంటే మీరు IPL లో ఆడే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ మీ జర్నీ అనేది ఇక్కడ స్టాప్ అయిపోతే మీరు ఓన్ అకాడమీ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ బేస్ చేసుకొని అండ్ అలాగే మీ రీజనల్ లాంగ్వేజెస్ లో IPL లో కానీ ఇంకెక్కడైనా మ్యాచెస్ లో కానీ కామెంటరీ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా BCCI కి సపోర్ట్ స్టాఫ్ గా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ స్టాఫ్ కి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. నెంబర్ 6, ఇంటర్నేషనల్ క్రికెట్. మీ డ్రీమ్ లో లాస్ట్ స్టెప్ ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే ఇండియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటం అంత ఈజీ ఏం కాదు. ఈవెన్ మీరు డొమెస్టిక్ క్రికెట్ లో బాగా ఆడినా కానీ డైరెక్ట్ గా ఇండియన్ టీమ్ లోకి తీసుకోరు. ముందుగా ఇండియన్ టీం మీరు ఏ టీమ్ తో ఆడాలో సెలెక్ట్ చేస్తుంది. అక్కడ మీరు బాగా పర్ఫామ్ చేయడంతో పాటు
లక్ కూడా కలిసి వస్తే మీరు ఇండియన్ టీమ్ లో ఆడటానికి ఛాన్స్ వస్తుంది. సో మీలో స్పెషల్ టాలెంట్ ఉంటే ఐపీఎల్ లో నుండి టీమిండియాలోకి డైరెక్ట్ గా రావచ్చు. సో మీరు మీ టాలెంట్ ని నమ్ముకొని డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి అయినా కానీ మీరు మాత్రం మీ డ్రీమ్ ని అచీవ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్ లో చాలా మంది పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. అలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళ గురించి నేను 2 వీడియోస్ చేశాను. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే వెళ్ళి చూడండి. సో గైస్ ఇదన్నమాట ఫుల్ రూట్ మ్యాప్ అయితే క్రికెటర్ అవ్వడానికి. సో గైస్ ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.